బైబిల్లో ఉన్న ప్రతి అక్షరానికి, ప్రతి అధ్యాయానికి ఒక విలువ ఉంది. క్రొత్త నిబంధన గ్రంథం మత్తయి సువార్త మొదటి అధ్యాయం చదువుతున్నప్పుడు ఎందుకు ఇన్ని పేర్లు, ఈ తల్లిదండ్రుల పేర్లు ఇవన్నీ అని స్టార్టింగ్ చదివే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు. అయితే బైబిల్ అనేది ఏదో ఒక కథ కాదు, ఇది నిజంగా జరిగింది అనటానికి ప్రతి ఒక్కరి యొక్క వంశావళిని వివరాలతో సహా ఇవ్వటమే అక్కడ ఉద్దేశం. ఆదాము నుండి యేసుక్రీస్తు వరకు ఎవరెవరు టైంలో ఏం జరిగిందనేది పాత నిబంధనలో ఉంది. వాటన్నిటిని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్కరూ ఎవరు తల్లిదండ్రులు ఎవరు ఏంటి అనే వివరాలు మొదటి అధ్యాయంలో ఉన్నాయి. కాబట్టి మత్తయి సువార్త 1వ అధ్యాయం అనేది ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలను ప్రతిబింబించేలా రాయబడింది. కాబట్టి రోజుకి 1 నిమిషం కేటాయించి బైబిల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.